తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకుందాం. తెలుగువారి ఆత్మీయ వారిధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరీనా వారి సౌజన్యంతో మీ ముందుకి తెస్తోంది ఆర్జే జ్యోత్స్నా పాల్వాయ్. ఈరోజు కార్యక్రమంలో నూతన జాతీయ విద్యా విధానంపై మానవవాద కోణంలో విశ్వనాథ్ జయంతి గారి విశ్లేషణ ఉంటుంది. నాతో పాటు మీరు చర్చలో పాల్గొనాలంటే స్కైప్ ద్వారా tory.live1 TORI.LIVE1 కి కాల్ చేయండి. ఇకపోతే కార్యక్రమంలోకి వస్తే, విశ్వనాథ్ జయంతి గారు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ ఫేస్బుక్ గ్రూప్ వారి అడ్మిన్. అలాగే వారు హ్యూమనిస్ట్ థీమ్ ని ఆధారంగా చేసుకుని పోర్టాక్ ఫిల్టర్ అనే కెఫేని చాలా యూనిక్ స్టైల్లో ప్రారంభించారు. అంతేకాకుండా హ్యూమనిస్ట్ కెఫే ద్వారా మనిషి కేంద్రంగా ఆధునిక సమాజపు విలువల్ని ఆధారంగా చేసుకుంటూ సమకాలీన అంశాలపైన ఒక సమగ్రమైన విశ్లేషణను ఇస్తున్నారు. విశ్వనాథ్ జయంతి గారు పోయిన సంవత్సరం రీజన్ అండ్ రిఫార్మ్ సిరీస్ లో గెస్ట్ స్పీకర్ గా, అలాగే ఈ సంవత్సరం ఆయా కొన్ని అంశాలపైన హ్యూమనిస్ట్ శ్రోతలకి సుపరిచితులే. వెల్కమ్ టు ద షో అండి విశ్వనాథ్ జయంతి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రో. చాలా ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ 1 year తర్వాత మళ్ళీ ఒక ఫుల్ ప్రోగ్రామ్ టోరీలో చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. Sure అండి. It's our pleasure to have you on our show. సో విశ్వనాథ్ జయంతి గారు, మనకు తెలిసిందే పోయిన నెల భారత ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం అనే పాలసీ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది. మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరైతే మనం ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గుర్తు చేసుకుంటుంటామో, వారు ఎడ్యుకేషన్ గురించి, అంటే ఈ విద్యా విధానం గురించి మాట్లాడుతూ విద్యా విధానం ఎలా ఉంటే మన సమాజానికి మంచిది అని చెప్తూ డెవలపింగ్ యువర్ ఇండిపెండెంట్ థింకింగ్, అంటే మన భావాలను స్వతంత్రంగా పెంపొందించుకునే విధానంలో ఇట్ ఈస్ ద బేసిక్ పర్పస్, అంటే ఇండిపెండెంట్ థింకింగ్ అనేది బేసిక్ పర్పస్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే విధంగా ఉండాలని అన్నారు. సో ఈ జాతీయ నూతన విద్యా విధానం మరి అంబేద్కర్ గారు చెప్పిన ప్రాథమిక సూత్రానికి కానీ లేకపోతే లక్ష్యానికి కానీ ఎంత చేరువలో ఉంది అనే దాన్ని మనం ఈరోజు ఎంత కట్టుబడి ఉందో చూద్దామండి. అలాగే మన రాజ్యాంగంలో విద్యా విధానం గురించిన ముఖ్యమైన ప్రస్తావనలు ఏమిటి, వాటిని అమలు చేయడానికి, అంటే బిఫోర్ వి జంప్ ఇన్ టు ద డిస్కషన్ ఆన్ ద కరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ, అసలు ఇప్పుడు మన ప్రస్తుతం రాజ్యాంగంలో విద్యా విధానానికి సంబంధించిన ముఖ్యమైన ప్రస్తావనలు ఏమిటి, ఇప్పటి వరకు వాటిని అమలు చేయడానికి తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటో చెప్తారా? అలాగే తప్పకుండా. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భారతదేశంలో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. సో ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో దగ్గర ఒక 6 సంవత్సరాల నుంచి దీని మీద కసరత్తు చేశారు. చేసిన తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద. ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇస్తున్నాం అనుకుంటూ ఒక డాక్యుమెంట్ పాలసీని మన వెబ్సైట్ లో మీడియాకి ఇవ్వటం కానీ, దాని తర్వాత ఇప్పుడు
మీడియాకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టడం కానీ జరిగింది. సో ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముందు అసలు మన రాజ్యాంగంలో విద్యా విధానం గురించినటువంటి ప్రస్తావనలు ఎలా ఉన్నాయి, అలాగే దాన్ని బలపరుస్తూ చేసిన చట్టాలు ఏంటి, వాటి అమలు కోసం ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు తీసుకున్న మేజర్ ఇనిషియేటివ్ అంటే ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటని చూద్దాం మేడం. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తీసుకుంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉందంటే ఆర్టికల్ 45, ఆర్టికల్ 39F. దీని ప్రకారం డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, DPSP అంటారండి, ప్రొవిజన్ ని ఇచ్చిందనమాట. ఎడ్యుకేషన్ అనేది స్టేట్ ఫండెడ్ గా ఉండాలి, అలాగే ఈక్విటబుల్ గా యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి రాజ్యాంగ మాతలు ఏవైతే ఫ్యూచర్ భారతదేశం ఎలా ఉండాలని కలగన్నారో దానికి తగ్గట్టుగా ఇది ఉంది. దాని తర్వాత 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇది 1976లో జరిగింది అనమాట. ఈ రాజ్యాంగ సవరణలో ఏం చేశారంటే ముందుగా స్టేట్ అంటే రాష్ట్రాల చేతుల్లో ఉండేటటువంటి పూర్తి స్థాయిలో ఉండేటటువంటి విద్యని ఉమ్మడి లిస్ట్ లోకి చేర్చారన్నమాట. ఉమ్మడి అంటే కేంద్ర ప్రభుత్వము, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఈ మిషనరీస్ ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళు చేసేలాగా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ పాలసీస్ అనేవి కేంద్రం చేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆ పాలసీకి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మార్పులు చేసుకుంటూ వాళ్ళ ప్రాంతాలకి, వాళ్ళ కల్చర్కి దాన్ని అడాప్ట్ చేసుకుని దాంతో పాటుగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకునేటట్టుగా దాంట్లో వెసులుబాటు ఉంది. మన తమిళనాడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే అక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఆ అమెండ్మెంట్ లో ఉండింది, పాలసీలో ఉంది. అప్పటికి ఆ పాలసీలో ఉండేటప్పటికి తమిళనాడు నుంచి వాళ్ళు హిందీని ఒక లాంగ్వేజ్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ లో కరికులంలో యాడ్ చేయడానికి అంతగా ఇష్టపడలేదు. సో అది 1968లో జరిగింది ఇది. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని మ్యాండేటరీ కాకుండా నార్మల్ గా ఎలా అయితే వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ ఉందో వాళ్ళు కంటిన్యూ చేయగలిగారు. ఇంకొక మూడవది ఒక ప్రామినెంట్ అమెండ్మెంట్ ఏంటంటే 2002 సంవత్సరంలో 86వ సవరణ, రాజ్యాంగ సవరణ ఏంటంటే ఎడ్యుకేషన్ ని ఎన్ఫోర్సబుల్ చేశారు, అంటే కంపల్సరీ చేశారన్నమాట. దాన్ని రైట్ అండర్ ఎడ్యుకేషన్ 21A దాన్ని ఒక రైట్ లాగా అంటే చేశారు, ఫండమెంటల్ రైట్ గా ఒక చేశారన్నమాట. సో ఇప్పుడు ఈ 3 రాజ్యాంగంలో ఈ 3 మనకి ప్రామినెంట్ గా ఎడ్యుకేషన్ అనే మాట వచ్చేటప్పటికి కనబడుతూ ఉంటాయి. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తర్వాత అసలు చట్టం ఏం చెప్తా ఉంది అంటే రైట్ టు ఎడ్యుకేషన్, ఇది RTE అంటారు. 2009వ సంవత్సరంలో దీన్ని ఏం చేశారంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years, అది కంపల్సరీ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్సబుల్ ఎడ్యుకేషన్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, దాన్ని ఒక ఫండమెంటల్ రైట్ గా మార్చారు. దాన్ని ఇది వరకు ఫండమెంటల్ రైట్ గా లేదు, సో దానికి మార్చారు. ఈ మధ్యలో చేంజెస్ ఏంటంటే చైల్డ్ లేబర్ అట్లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని చేశారనమాట. సో అది ఇంకొక మ్యాండేట్ కూడా చేసింది. అదేంటంటే 25% రిజర్వేషన్ ఎవరికంటే సోషల్లీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన దాంట్లో మన సొసైటీలో ఆర్థికంగాను, తర్వాత సామాజిక పరంగాను, ముఖ్యంగా సామాజిక పరంగా కల్చరల్ గాను వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వారికి 25% అనేటటువంటి రిజర్వేషన్ చేస్తూ ఈ లా చట్టం చెప్తా ఉంది. దీన్ని ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ ని దీన్ని అమలు పరచడానికి గవర్నమెంట్ లో కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నారు. మనకి సర్వశిక్ష అభియాన్ అనే చెప్పి ప్రైమరీ స్కూల్స్ మీద చేశారు. దాని తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి పెట్టారు.
తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నవోదయ విద్యాలయాస్ అని చెప్పి, తర్వాత కేంద్రీయ విద్యాలయాస్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నాయన్నమాట. సో దాంతో ఐటీ ఎడ్యుకేషన్, నవోదయాలను, కేంద్రీయ విద్యాలయాలను ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవి పూర్తిగా మనం కాన్స్టిట్యూషనల్ గా, చట్టంగా, గవర్నమెంట్ ఇనిషియేటివ్ గా ఈ మూడు మనం సిస్టమ్ లో ఎలా ఉంది భారతదేశంలో ఎడ్యుకేషన్ పాలసీ అనేది మాట్లాడుకునే సందర్భంలో ఈ మూడు వస్తాయి అన్నమాట. మనము అంటే చాలా ఇది ఇప్పుడు వరకు ఉన్నదైతే, అంటే మనకు ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎంతో వేగంగా మార్పులు అనేవి చాలా వేగంగా వస్తున్నాయి. మరి అంత వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా మన పరిజ్ఞానాన్ని అనుకోండి, లేకపోతే చదువులను అంతే వేగంగా మార్చుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ పాలసీలో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పాలసీ ఏదైతే ఉందో అందులోని ముఖ్యమైన అంశాలు ఏంటి? అవి ఎంతవరకు మనకు కావాల్సిన పరిజ్ఞానాన్ని లేదా స్వతంత్రమైన ఆలోచన విధానాన్ని ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే దిశలో అసలు ఈ ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా లేదా? మేడం, అంటే విజ్ఞానం ఎంత త్వరగా, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనం ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక 30 ఏళ్ల క్రితం మనకి ఎడ్యుకేషన్ పాలసీ చేశారు కదా. ఆ రోజుల్లో మనం ఒకసారి ఎవరికైనా ఫ్లాపీ డ్రైవ్ కనుక, అందరికీ చాలా సుపరిచితంగా ఉంటుంది. ఒకవేళ కనుక ఈ రోజు ఒక ఫ్లాపీ డ్రైవ్ ని ఒక విద్యార్థికి, ఒక 5th 6th క్లాస్ చదివే విద్యార్థికి చేతిలో చూపిస్తే, దీన్ని కంప్యూటర్ లో ఉన్న సేవ్ ఐకాన్ ని 3D ప్రింట్ చేసి ఇచ్చావా అని అడుగుతారు. సో వాళ్ళకి అప్పుడు ఫ్లాపీ డ్రైవ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి దాంట్లో మెమరీ ఉండేదా అని చెప్పి అనే అప్పటి పరిజ్ఞానానికి ఇప్పటి పరిజ్ఞానానికి అంత తేడా ఉంది. అండ్ అంత లిమిటెడ్ గా ఉండే స్కోప్ ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త ఆవిష్కరణలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో అప్పటి పాలసీస్ ఖచ్చితంగా ఇప్పటికి ఈ రోజున్న జనరేషన్ కి, రాబోయే జనరేషన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి సూటబుల్ కావు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ కీ పాయింట్స్ వివరాల్లోకి మనం వెళ్తే కనుకనైతే, అసలు పాలసీ అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి, దాని గురించి చెప్పుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి. సో ప్రభుత్వం ప్రజలకి చేయాలనుకుని ఏ రకమైన కార్యక్రమం అయినా సరే అది ఒక నినాదం, ఒక దిశానిర్దేశం, ఒక ప్రణాళిక. ఈ ఏ పాలసీ, ప్రజలకి ఏం చేయాలనుకున్నా సరే వీటికి ఈ మూడు ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ నినాదం ఎగ్జాంపుల్ చూస్తే, మనకి ఇందిరాగాంధీ గారి టైంలో గరీబీ హటావో అనేటటువంటి నినాదం ఒక పాపులర్ నినాదంగా ఉంటుంది. అలాగే రకరకాల నినాదాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఒక పాలసీ, దాన్ని అమలు పరచడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంటారు బ్యూరోక్రసీ అంతా. సో ఈ రకంగా ఈ మూడు దాంట్లో నినాదం, దిశానిర్దేశం, ప్రణాళిక అని మూడు చెప్పుకున్నాం కదా. అందులో ఈ దిశానిర్దేశమే మనం పాలసీగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే, పరిపాలనలో భాగంగా ప్రజలకు ప్రభుత్వాలు కల్పించే సౌకర్యాలు ఏ రకంగా ఉండాలో నిర్ణయించేది పాలసీ అవుతుంది. ముఖ్యంగా మనం విద్యా విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రాబోయే తరాలకి ఏ రకమైన విద్యని అందిస్తే ప్రపంచంతో పోటీ పడుతూ నేటి మరియు రాబోయే తరాల యొక్క అవసరాలకు అనుగుణ విద్యార్థులు యొక్క సర్వతోముఖాభివృద్ధి ఏదైతే ఉంటుందో అది సాధ్యపడుతుందో, అలాంటి ప్రణాళికకి దిశానిర్దేశం చేసే డాక్యుమెంటే పాలసీ డాక్యుమెంట్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది చాలా సమగ్రంగా, పూర్తి స్థాయిలో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఇప్పటి వరకు ఏ అంశాల్లో అయితే మనం వెనకబడి ఉన్నామో ఆ అంశాలు అన్నిటినీ అడ్రస్ చేసే విధంగా ఉంది అని చెప్పి మనకి అనేకమైనటువంటి మీడియా సంస్థలు, డాక్యుమెంట్ ని రివ్యూ చేసిన వాళ్ళు, విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. దాన్ని చూసి అందరూ మనం సామాన్య ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ఈజ్ వెల్ అనేటటువంటి రిపోర్ట్ ఇది, ఇలాంటి ప్రణాళిక ఉంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ని చాలా రకాలైనటువంటి మీడియా సంస్థలు వ్యక్తపరిచాయి.
అసలు నిజంగా ఆల్ ఈజ్ వెల్ అనే సిచ్యువేషన్ ఉందా, దానికి కారణం ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా మన మీద ఒపీనియన్ ని రుద్దుతున్నారా అనేది మనం విశ్లేషించాలి. మనం చూద్దాం మేడం. దీంట్లో మొదటిగా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాలసీలో ఇంట్రెస్టింగ్ గా హైలైట్ గా కనిపించింది ఏంటంటే విద్యకి బడ్జెట్ పెంపు. జనరల్ మన దేశంలో మొత్తం ఓవరాల్ జీడిపిలో 3 నుంచి 4.2% వరకు ఉన్నటువంటి జీడిపిని విద్య మీద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మనం సుబ్రహ్మణ్యం స్వామి గారి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ కిందగా తీసుకుంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు 1.7% మాత్రమే టోటల్ జీడిపిలో విద్య పైన ఖర్చు చేస్తున్నాము అని. ఈ జీడిపి క్యాలిక్యులేషన్స్ గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఒకలాగా, అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఒకలాగా క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే వేరే క్రొనాలజీలు, వేరే వేరేటటువంటి లెక్కలు అయి ఉంటాయి స్టాటిస్టికల్ గా. మనం IMF ఆధారంగా ఏదైతే జీడిపి క్యాలిక్యులేషన్ ఉంటుందో దాన్ని తీసుకుంటే కనుకనైతే 3.3 నుండి 4.2 వరకు. దాన్ని ఏం చేశారంటే నెక్స్ట్ జనరేషన్ కి అవసరాలకు తగ్గట్టుగా 6% పెంచారు. ఈ 6%లో మెజారిటీ పార్ట్ ఏదైతే ఉందో రీసెర్చ్ చేయడానికి ఉపయోగిస్తాము యూనివర్సిటీకి అన్నట్టుగా ఈ పాలసీలో చెప్పబడతా ఉంది. సో ఇది చాలా మంచి పరిణామం కింద, అంటే ఒక సోషల్ ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఒక సంస్థ కానీ ఖర్చు పెట్టే అమౌంట్ కన్నా 1% మొత్తం జీడిపిలో 1% కనుక ఒక దేశం దాని బడ్జెట్ ని పెంచితే దాని యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దానికోసం ఇది చాలా మంచి పరిణామం కింద, గొప్ప విషయం కింద మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పటికైనా విద్య పట్ల ప్రభుత్వాలు కొంతవరకు వారి యొక్క దాని ప్రాధాన్యతను గుర్తించి కొంతవరకు దానికి న్యాయం చేసినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా రెండో పాయింట్ తీసుకుంటే ఉంటే మనం ఫ్లెక్సిబిలిటీ టు చూజ్ అక్రాస్ స్ట్రీమ్స్. ఇది మల్టీ స్ట్రీమ్ విధానం అంటారు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీంట్లో. అంటే విద్యార్థి యొక్క అభిరుచులు ఏమైతే ఉన్నాయో ఆ అభిరుచులకు అనుగుణంగా వారి సబ్జెక్టులను ఎంచుకునే విధానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను బయాలజీ చదివాను ఇంటర్మీడియట్ లో. అంతకుముందు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ గా ఉంటుండే. తర్వాత హిస్టరీ కూడా నాకు బాగా, హిస్టరీ తర్వాత జాగ్రఫీ కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. కానీ 10th క్లాస్ తర్వాత మళ్ళీ నేను హిస్టరీని, జాగ్రఫీని, తర్వాత సోషల్ సైన్సెస్ ని, హ్యుమానిటేరియన్ సైన్సెస్ ని, వీటిని నాకు చదువుకునే అవకాశం రాలేదు. మన సిస్టమ్ లో అది రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ లైక్ మనము డాక్టర్ అవ్వాలా, ఇంజనీరింగ్ అవ్వాలా, లా చేస్తారా, లేకపోతే ఒక CA అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కి మాత్రమే మన ఎడ్యుకేషన్ ని లిమిట్ చేశాయి ఇప్పుడున్న సిస్టమ్ లో. అవును. సో అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ వెళ్ళి మనం వేరే వేరే బుక్స్ చదువుకోవడమే తప్ప ఒక మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్, ఎప్పుడు బయట చదువుకునే ఎడ్యుకేషన్ కి మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కమిటెడ్ గా మనం చదువుకోవడం అవుతుంది. హాబీగా చదువుకోవడానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా కమిట్మెంట్ ఉంటే గానీ హాబీగా చదువుకునేవి ఎక్కువగా మనకి మంచి ఫలితాలను ఇస్తాయనడంలో అది మనం చెప్పడానికి వీలు ఉండదు. మెయిన్ స్ట్రీమ్ చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది ఫౌండేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి నాలాంటి వాళ్ళకి, అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ లో అంటే మీలాంటి వాళ్ళనే కాదండి, అంటే యూజువల్ గా మనం ఎడ్యుకేషన్ ఎప్పుడైనా కానీ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉంటే గనక, హోలిస్టిక్ అంటే ఎప్పుడైతే విద్యార్థి తన కోర్ సబ్జెక్ట్స్ తో పాటు హ్యుమానిటీస్ ని చదవగలుగుతాడో, అర్థం చేసుకోగలుగుతాడో, అప్పుడే సమాజంలో కూడా, అంటే సమాజంలో సోషియో ఎకనామిక్, పొలిటికల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి
కాబట్టి దానికి సంబంధించిన అన్ని అంశాలని చదివి అన్ని అంశాలని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడే అతను ఒక ప్రయోజనకరమైన సిటిజన్ లాగా ఉంటాడనేది మనకి అర్థం అవుతోంది. ఆ కోణంలో చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఒక మంచి మెట్టుగానే మనం చెప్పుకోవచ్చు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఆప్షన్ అంటే స్టూడెంట్ కి ఆప్షన్ ఇవ్వడం, తను ఏం చదవాలనుకుంటున్నాడు అనే సబ్జెక్ట్స్ ని ఎంచుకునే ఆప్షన్ ఉండడం అనేది మనం ఒక మంచి పరిణామంగానే చూడొచ్చు. అవును మేడం, మీరు ఏదైతే పదం హోలిస్టిక్ వాడారో ఖచ్చితంగా అదే పదాన్ని పాలసీలో యూజ్ చేశారు. సో అలాగే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉండేటట్టుగా మనకి ఈ పాలసీ కనబడతా ఉంది. సో ఇంకొక పాయింట్ చెప్పాలంటే గ్లోబల్ అవుట్లుక్. అంతకుముందు అంటే మన దాంట్లో 10+2 అనే సిస్టమ్ ఉంటుంది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటాయంటే 5+3+3+4 ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అంటే ప్రీ ప్రైమరీ నుండి కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు మనకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే చాలా లిమిటెడ్ గా ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నది. జనరల్ గా మనకి ప్రైవేట్ స్కూల్స్ లో మనకి కిడ్జీ, తర్వాత శ్లోక ఇట్లాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. కానీ గవర్నమెంట్ యాజ్ ఎ పాలసీగా తీసుకున్నది చాలా లిమిటెడ్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంగన్వాడీస్ ఉన్నాయి, కానీ అంగన్వాడీస్ వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ రీచ్ కానీ విస్తృత స్థాయిలో లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం జనరల్ గా ఒక ఎడ్యుకేషన్ పాలసీలో ఒకసారి ఫస్ట్ టైం మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఇప్పటి వరకు 10+2 విధానం ఉండింది. ఇప్పుడు 5+3+3+4 అనే విధానాన్ని తీసుకొచ్చారు. అదే విధంగా మనకి మన పాత ఎడ్యుకేషన్ పాలసీలో 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంటే జనరల్ గా మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి యుఎస్ కి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదంటే వేరే కంట్రీస్ కి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 4-year డిగ్రీని ఎలా కంపాటబుల్ చేయాలో అర్థం కాదు వీసా అప్లై చేసే టైంలో. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా అంటే బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేదంటే డాక్టర్ చేసిన వాళ్ళు కానీ ఈ సమస్య ఉండదు. నార్మల్ ఎడ్యుకేషన్, నార్మల్ డిగ్రీ. మెయిన్ గా మీరు అన్నట్టండి విశ్వనాథ్ గారు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫార్మసీ తీసుకున్నారనుకోండి, అక్కడ ఐ థింక్ 3 years చేసి మళ్ళీ తర్వాత 2 years మాస్టర్స్ చేస్తారు కదా. ఐ థింక్ ఇక్కడ నాకు తెలిసి అట్లా చేసి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిగ్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అక్కడ చేసింది సరిపోదు. They have to redo their masters again to prove that they are ఇక్కడ డిమాండ్ చేస్తున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ కి సరిపోయే విధంగా మళ్ళీ ఇక్కడ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అదొక ఇబ్బంది. సో ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని, అంటే ఓన్లీ బయట దేశాలకి వెళ్ళి చదువుకునే వాళ్ళ కోసమే కాకుండా గ్లోబల్ గా ఎలాంటి అవుట్లుక్ ఉందో అలాంటి అవుట్లుక్ ఇచ్చే ప్రయత్నం ఇందులో జరిగింది. సో ఈ పాలసీలో చూపించారు. కాబట్టి ఇది కూడా ఒక మంచి పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మల్టీలింగ్వలిజం. సో మనకి 3 భాషలు కంపల్సరీ అనేది ఆల్రెడీ మనకు ఉన్నది. కానీ అది స్టేట్ యొక్క ఇండివిజువల్ కాల్ కింద మనం దాన్ని వాళ్ళు స్టేట్ కు వదిలేశారు. అదే 3 భాషల సిద్ధాంతాన్ని ఈ పాలసీలో కూడా కంటిన్యూ చేశారు. దాంతో పాటు ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పి ఎక్కువ వరకు లాంగ్వేజెస్ నేర్చుకోవనే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్, సాంస్క్రిట్, జర్మన్ విద్యార్థుల ఇష్టాలని బేస్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకునేలాగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, నెక్స్ట్ జనరేషన్ అంతా ఉండాలని చెప్పి పాలసీలో లాంగ్వేజ్ సిస్టమ్ పెట్టారు. దాంతో పాటు మదర్ టంగ్ ఏదైతే ఉందో, మనం మదర్ టంగ్ అని లేకపోతే హోమ్ లాంగ్వేజ్ అని 2 రకాల వర్డ్స్ వాడారు. హోమ్ లాంగ్వేజ్ అనే పదానికి నాకు రీజనల్ లాంగ్వేజ్ 3వ పదం కూడా వాడారు. హోమ్ లాంగ్వేజ్ అనే పదానికి నాకు సరిగా అర్థం తెలీదు. మదర్ టంగ్ వరకు, తర్వాత రీజనల్ లాంగ్వేజ్ వరకు నాకు ఐడియా ఉండింది. సో మదర్ టంగ్ లో విద్య ఉండాలి
అని సూచనప్రాయంగా చెప్పారు. ఎంతవరకు అంటే అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు, ఈ 6వ తరగతి 6వ తరగతి వరకు కంపల్సరీ అని, దాని తర్వాత 8వ తరగతి వరకు ఉంటే బాగుంటుంది అంటే ఇవి రెండు కూడా సూచనప్రాయంగా గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ చెప్పారు. అది కాల్ ఎవరు తీసుకోవాలి, ఏ విద్యార్థి మదర్ టంగ్ లో చదవాలా లేదా అనేది విద్యార్థి, లేదంటే విద్యార్థి తల్లిదండ్రులు, లేదంటే ఆ స్కూల్, మా స్కూల్లో మేము మదర్ టంగ్ ని బోధించామని ఒక కాల్ తీసుకుంటే వాళ్ళ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఒక వెసులుబాటు ఇస్తూనే సూచన చేశారు మదర్ టంగ్ లోనే ఉంటే బాగుంటుంది అని. చాలా రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి ఏదైతే ఉందో దానికి, క్రియేటివిటీకి మదర్ టంగ్ లో కనుక ప్రాథమిక విద్య అయితే ఏదైతే ఉంటే అది వాళ్ళ విద్యార్థి తర్వాత దశల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చాలా రీసెర్చర్స్ చెప్పాయి. అదే విధంగా ఇంకొక వాదన ఎలా ఉంటుందంటే మొదటి నుంచి ఫారిన్ లాంగ్వేజ్ లో ఏదైతే అన్ని గ్లోబల్ లాంగ్వేజ్ అంటాం కదా ఇంగ్లీష్ ని, లాంగ్వేజ్ లో కనుక మనం మొదటి నుంచి కనుక ఫౌండేషన్ ఉంటే దాని తర్వాత బ్రిడ్జ్ చేసుకునే కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గానే ఫర్దర్ స్టడీస్ చదివేటప్పుడు దాని బ్రిడ్జ్ అవసరం లేకుండానే అడాప్టబిలిటీ చాలా బాగుంటుందనే ఇంకొక వాదన ఉంది. సో ఈ రెండు వాదనలుని దృష్టిలో పెట్టుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్ చేసుకునే విధంగా సూచనప్రాయంగా చెప్పారు. కానీ ఇండియా వరకు చూసుకుంటే పాపులిస్టిక్ గవర్నమెంట్స్ కదా మన దగ్గర ఉండేవి. ప్రజలకి ఏదైతే ఇష్టంగా కనిపిస్తుందో అవుట్కమ్స్ ఎలా ఉన్నాయని అవనివ్వండి, లేదంటే వాటి ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి చిన్నప్పటి నుంచి అని చెప్పి చాలా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీకు దానికి ఎగ్జాంపుల్ జనరల్ గా మనం తీసుకుంటే యూపీలో, ఉత్తరప్రదేశ్ లో 5,000 వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి విద్యార్థులకి ఆ స్కూల్లో చదివే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బోధనా మాధ్యమంగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యను బోధించాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. పాలసీ స్టేట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాని మీద కొంత ఇప్పుడు న్యాచురల్ గా ఆప్షన్ ఉండాలనే దాని మీద కోర్టులో కూడా కేసు నడుస్తా ఉంది దాని మీద. సో అలాగే మీకు లాస్ట్ టైం మమతా బెనర్జీ గారు అంటే కోల్కతా మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా ఇంగ్లీష్ మీడియం విద్య పట్ల చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. మా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తాము, సో కాబట్టి ఇక పైన మీరు బెంగాలీలోనో లేకపోతే వేరే మీ లోకల్ లాంగ్వేజ్ లో చదవాల్సిన అవసరం లేదు, మీకు ఆధునికమైనటువంటి గ్లోబల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఇస్తాము అనేటటువంటి ఒక ఫీల్డ్ క్రియేట్ చేయడం వల్ల ఆవిడ పొలిటికల్ గా చాలా బెనిఫిట్ పొందారని కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. సో మన దగ్గర చూస్తే ఈ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉంది. సో ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్తా ఉంది. ఇది నాలుగవది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మేడం మీరు ఏదో చెప్తున్నారు. అదే అంటే మనకు అందరికి తెలిసిందంటే మాతృభాషలో విద్యను అభ్యసిస్తే చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు అనేది సారీ అండి మాతృభాషలో విద్యను అభ్యసిస్తే అది తొందరగా వంటపడుతుంది అనేది చాలా బ్రాడ్ గా మనం అందరం ఒప్పుకునేదే విషయం. కానీ ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ తర్వాత అంటే మొదట కొన్ని సంవత్సరాలు మన మదర్ టంగ్ లో నేర్చుకున్నప్పటికీ ఆ తర్వాత బికాస్ వీ హ్యావ్ టు అడాప్ట్ టు గ్లోబల్ డిమాండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్యూయింగ్ ఇన్ ఇంగ్లీష్, అప్పుడు కొంచెం గ్యాప్ వస్తుందేమో కదా. అంటే ఎస్పెషల్లీ కీపింగ్ ఇన్ మైండ్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టింగ్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి కదా. అవును మేడం, తప్పకుండా ఇది ఒక కన్సర్న్. ఇది నిరంతరం డిబేట్ జరిగే విషయం మేడం. అంటే ఇప్పుడు హంగరీలో కానీ చైనాలో జరిగినటువంటి సర్వేస్ ఏం చెప్తున్నాయంటే
మాతృభాషలో ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి సర్వేస్ గ్లోబల్ గా చేసిన సర్వేసే చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చేసుకుని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ పీపుల్ కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో తక్కువగా ఉండడం వల్లనే వాళ్ళు సాఫ్ట్వేర్ లో వెనకబడిన ఉన్నట్టుగా అనేది కూడా ఒక పాపులర్ ఐడియా మనకు అందరికి మనం చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల ఇండియాలో కొంత కంపాటబిలిటీ ఉంది కాబట్టి ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారని చెప్పి ఎక్కువ మంది ఉద్యోగాలు పొందుతున్నారని చెప్తుంటారు. కాబట్టి ఇది నిరంతరం డిబేట్ జరిగే విషయమే. దాన్ని దృష్టిలో ఉంచుకునే అనుకుంటాను వాళ్ళు చాయిస్ ఇచ్చారు తల్లిదండ్రులకి, తర్వాత విద్యా సంస్థలకి, అలాగే విద్యార్థులకి. వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళు ఏ మీడియంలోనైనా జాయిన్ అవ్వచ్చు, మాతృభాషలో కానీ లేదంటే స్కూల్ ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేస్తుందో ఆ మీడియంలో. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మనం చెప్పుకోవాలి మేడం, ఇప్పటి వరకు లేనిది, మన పాత పాలసీల్లో లేనిది, బ్యాగ్లెస్ డేస్ అని చెప్పి కొత్తగా పెట్టనున్నాయి నెక్స్ట్ చేయటం. ఈ బ్యాగ్లెస్ డేస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి హాబీ, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది పర్సూ చేసుకోవడానికి ఒక డెడికేటెడ్ 10 days ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇయర్, అకాడమిక్ ఇయర్. ఈ ఒక 10 days వాళ్ళకి నచ్చిన స్కిల్ ని నేర్చుకోవడానికి వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. యాక్చువల్గా 10 days సరిపోవు, కానీ యాజ్ అన్ ఇనిషియేటివ్ మనం దీన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి. మనకి 5 kgs 5వ తరగతి ఉండదు, కానీ 5 kgs పుస్తకాలు చదువుతూ ఉంటారు అన్నట్టు బ్యాగుల మీద చాలా సెటైర్లు ఇవన్నీ ఉన్నాయి మన ఇండియన్ ఎడ్యుకేషన్ లో. సో అలాంటి పరిస్థితుల నుంచి బ్యాగ్లెస్ డేస్ అనే కాన్సెప్ట్ వైపు ఆలోచించడం అనేది, అంటే యాజ్ అన్ ఇనిషియేటివ్ మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఫ్యూచర్ లో ఈ బ్యాగ్లెస్ డేస్ ఇంకా ఎక్కువగా విస్తృతంగా దీని యొక్క ఉపయోగాలు అవన్నీ ఇది ఎక్స్పెరిమెంట్ గా అనుకుంటున్నాను. దీని మంచి ఫలితాలు వస్తే కనుకైతే ఇంకా ఎక్కువ రోజులు ఎక్స్పాండ్ చేసే అవకాశం కూడా ఉంది. అలా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో అది యాజ్ అన్ ఇనిషియేటివ్ మంచి ఇనిషియేటివ్ గా నేను చెప్పగలుగుతాను. కానీ అంటే జస్ట్ 10 days తోని ఏమి చేంజ్ వస్తుంది అనుకుంటారు మా విజయ్? అంటే సంవత్సరంలో కేవలం 10 రోజులు మాత్రమే కదా. తప్పకుండా 10 days లో పెద్దగా చేంజ్ ఏ ఉండదు. నేను అందుకనే చెప్తున్నాను, యాజ్ అన్ ఇనిషియేటివ్ గా మనం, అంటే ఫస్ట్ స్టెప్ గా మనం దీన్ని తీసుకోవాలి. ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ చేసి దీని ఫలితాలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎక్కువ మంది పిల్లలు స్కూల్ కి అట్రాక్ట్ చేస్తా ఉంది. ఇదొక ఈ 10 రోజుల్లో అందరి పిల్లలు ఈజీగా యూజ్ చేసుకోకపోయినా కొంత పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు ఖచ్చితంగా దీన్ని ఫలితాలు కనుక చూపించగలిగితే ఫ్యూచర్ లో దీన్ని ఎక్స్పాండ్ చేయడం మంచిది. యాజ్ అన్ ఇనిషియేటివ్ గా ఈ పాలసీలో ఉంచడం. అంటే ఇప్పటి వరకు బ్యాగ్లెస్ డేస్ అనే పదాన్ని మనం మాట్లాడలేదు కదా. సో అలాంటి నేపథ్యంలో ఈ బ్యాగ్లెస్ డేస్ అనేది ఒక మంచి ఇనిషియేటివ్ గా చెప్పాలి, కానీ సరిపోవు. నిజంగానే మీరు చెప్పినట్టుగా 10 రోజులు సరిపోవు. సో అది ఇవి డెడికేటెడ్ 10 days అనేది మంచి ఇనిషియేటివ్ గా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వొకేషనల్ విద్యని 6వ తరగతి నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. సో మనకి ఇప్పుడు వొకేషనల్ విద్య అంటే మనకి కరికులం యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మనకి విద్యలో ఇప్పుడున్న విద్యలో ఉంటాయి. కో కరికులర్ యాక్టివిటీస్ ఇలా 3 రకాల ఉంటాయి. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ లో ఈ 3 పొందుపరచబడి ఉన్నాయి. కానీ వొకేషనల్ విద్య అనేది మనకి కేవలం 10th క్లాస్ చదివిన తర్వాత డిప్లొమా వైపు కానీ లేదంటే ఐటీఐ వైపు కానీ ఇట్లా డెడికేటెడ్ గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్ లోకి వెళ్ళి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా ఉంది ఇప్పుడున్న పాలసీ అట్లయితే. సో ఇక ముందు 6వ తరగతి నుండి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి నచ్చినటువంటి స్కిల్ నేర్చుకునే అవకాశం, వొకేషనల్ ప్రోగ్రామ్స్ లో నేర్చుకునే అవకాశం ఒక మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ లాగా చేయడానికి ఇది అవకాశం కల్పిస్తా ఉంది. సో 6వ తరగతి నుంచి దానికి ఎగ్జాంపుల్ గా మనం కోడింగ్ అని ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశారు, కంప్యూటర్ కోడింగ్ అని. తర్వాత దాంతో పాటు ఎగ్జాంపుల్ పాలసీలోనే మెన్షన్ చేసింది కార్పెంటరీ అనేటటువంటి దాన్ని మెన్షన్ చేశారు. సో అంటే మనకి ఇప్పుడు 6వ తరగతి నుంచి మన విద్యాలయాల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో మనకి
కోడింగ్ నేర్పిస్తారు అని మనం ఆశించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బోర్డ్ ఎగ్జామ్స్ ఈజియర్ చేద్దామని చెప్పి ఓవరాల్ అసెస్మెంట్ అనేటటువంటి ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 360 డిగ్రీస్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి కనుక తన అకాడమిక్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పటి నుంచి హిందీ సరిగ్గా వచ్చేది కాదు. నా కేసే నేను తీసుకుంటే హిందీ సరిగ్గా వచ్చేది కాదు. సో హిందీలో నేను అస్తమానం ప్రతి దాంట్లోనూ ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. కానీ నాకు దాంతో పాటుగా డ్రాయింగ్ బాగా వచ్చేది. సో డ్రాయింగ్ కి నాకు ఎప్పుడు అంటే ఆ రోజు క్లాస్ లో ఎప్రిషియేషన్ కానీ, ఏదైనా కాంపిటీషన్ లో మనకి డ్రాయింగ్ లో మంచి మార్కులు రావడం, గుర్తింపు రావడం, సర్టిఫికేషన్ రావడమే తప్ప అకాడమిక్స్ లో డ్రాయింగ్ అనే దాన్ని దానికి ఒక డెడికేటెడ్ గా మార్క్స్ ఉండేవి. ఇట్లాంటి ప్రాసెస్ లేదు. అలాగే కొంతమంది స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ లో చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటికి ఆ రోజుకి ఎప్రిషియేషన్ తప్ప మంచి చక్కగా పాటలు పాడే వాళ్ళు ఉంటారు. సో దాన్ని సీరియస్ అకాడమిక్ ప్రొసీజర్ లోకి ఎప్పుడు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటటువంటి హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ లో ఇవి సీరియస్ సబ్జెక్టులుగా తీసుకోబడతాయి. అంటే ఓవరాల్ గా ప్రతి అంశాన్ని, విద్యార్థి యొక్క ప్రతి అంశాన్ని, స్కిల్ ని దాన్ని అసెస్ చేసి దానికి కొన్ని డెడికేటెడ్ మార్క్స్ ఇస్తారు. ఓవరాల్ అసెస్మెంట్ లో టోటల్ రిపోర్ట్ కార్డ్ లో అది ఫీచర్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక అద్భుతమైన విషయంగానే మనం చెప్పుకోవచ్చు మన ఉన్న డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు పేరెంట్స్ మనం ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చూసుకుంటే ప్యూర్ గా కోర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడము, వాటిల్లోనే మార్క్స్, వాటిల్లోనే ఇంప్రూవ్మెంట్ కోసం ఎక్స్ట్రా ట్యూషన్స్ పెట్టి వాళ్ళకు ఉన్న ఖాళీ టైం అంతా జస్ట్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తున్న టైంలో ఇలాంటి చేంజ్ వేరే 360 డిగ్రీ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ అనేది ప్రాబబ్లీ ఇట్స్ ఎ గుడ్ మూవ్, encouraging parents to have their children pursue other things too. అవును మేడం, అది ఇది మంచి పాలసీ కింద మనం చూడొచ్చు. అలాగే ఇంకొక విషయం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, మనకి 10th క్లాస్ తర్వాత డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు, అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇలా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కాలేజ్ డేస్ కి వెళ్ళడానికి వేరే ఇన్స్టిట్యూషన్స్ వేరే ఎడ్యుకేషన్ వేరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నట్టుగానే హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం ఒక కామన్ ఇంటిగ్రేటెడ్ ఎగ్జామినేషన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇది ఎక్స్క్యూజ్ మీ, కామన్ గా అందరికి, అంటే అందరూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి విద్యార్థి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మనం యూనిఫామ్ గా ఒకే రకమైన ఎడ్యుకేషన్ దానికి మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రాసెస్, దాంట్లో ఉన్న స్కోర్ చేసిన మార్క్స్ బట్టి అతను తనకి నచ్చినటువంటి విద్యా సంస్థలో మనకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి బయట టీవీ అడ్వర్టైజ్మెంట్ లో జేఈ 1వ ర్యాంకు, ఐఐటిలో 3వ ర్యాంకు, ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇక పైన ఉండవు. ఓన్లీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఆ ఎంట్రన్స్ ఇయర్లీ 2 సార్లు కండక్ట్ చేస్తారు. అంటే మనకి ఇప్పటి వరకు ఇది చాలా కొత్త పాలసీ. ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటుందంటే, మీకు కూడా బాగా పరిచయం ఉంటుంది, జూన్ ఇంటేక్ ఇలా 2 రకాల ఇంటేక్స్ ఉంటాయి. సో వేరే సిస్టమ్, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఈ 2 సార్లు మనకు అవకాశం ఉంటుంది. ఎంట్రన్స్ లో పాస్ అవగానే మనకు నచ్చిన కాలేజీలో నచ్చిన హైయర్ ఎడ్యుకేషన్ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదొక మంచి మూవ్ గా అని చెప్పుకోవచ్చు. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అని ఉండేది ఇది వరకు, ఇప్పుడు దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా మార్చారు. అంటే ఎడ్యుకేషన్ మీద, హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఓవరాల్ గా చాలా విషయాలు చూడాల్సి వస్తుంది. కానీ ఎడ్యుకేషన్ అనేటప్పటికి కేవలం ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ ఉండేటట్టు ఉంటుంది అని ఒక ఇండికేషన్ అనమాట. ఒక ఇండికేషన్ ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని బోర్డు మార్చారు. తర్వాత
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్యాచిలర్ డిగ్రీని 4 years కి చేస్తూ బ్యాచిలర్ డిగ్రీ అయిన తర్వాత 4వ ఇయర్ పూర్తిగా అది రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. దాన్ని ఇది వరకు మనకి పాతకాలంలో చదివిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. బిఎస్సి హానర్స్ చేశాను, హానర్స్ అంటారు కదా, అలా చేశాను, లేదా బిఏ హానర్స్ అని అంటూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సరిగ్గా అలాంటిదే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పూర్తిగా ఇది రీసెర్చ్ కి సంబంధించిన విషయం. వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయొచ్చు. ఇంకొకటి మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్ పాలసీ ఒకటి మేడం. ఇది చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా పిల్లలు, విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునేటప్పుడు ఏదైనా కారణం చేత మధ్యలో మానేస్తే, అంటే డిగ్రీలో ఏదైనా మానేస్తే ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ విడిగా, రెండో ఇయర్ సర్టిఫికేట్ విడిగా, అంటే వేరు ప్యారలతో ఓ రోజు డిప్లొమా, ఇంకొకటి ఏమో ఫస్ట్ సర్టిఫికేట్ కోర్సు, తర్వాత డిప్లొమా కోర్సు, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ, తర్వాత హానర్స్ డిగ్రీ, ఇలా 4 రకాల సర్టిఫికేట్స్ చేసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఒక రకమైన స్ట్రీమ్ లో చదివి, రెండో ఇయర్ వేరే రకమైన స్ట్రీమ్ లో కూడా చదివే అవకాశం ఉంది. సో ఇందాక మనం చెప్పినట్టు మల్టీ స్ట్రీమ్ అనేది కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్లు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోయే అవకాశం ఉంది. బయట ఉండే అవకాశాలని దృష్టిలో పెట్టుకుని, డిమాండ్ దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తను ఇమీడియట్ గా మార్చుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్సి బయాలజీలో నేను ఉన్నాను. బయాలజీలో ఉన్నప్పుడు బయోటెక్నాలజీ అనే కోర్సు చాలా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. బిఎస్సి బయోటెక్నాలజీ అనే కోర్సు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బయోటెక్నాలజీ జాయిన్ అయితే బాగుండే అంటే ఆల్రెడీ నేను 1 year కంప్లీట్ చేసేసాను. సో ఎలా ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి మారే అవకాశం నాకు లేకుండా ఉండింది. ఫ్యూచర్ లో చాలా అంటే 3 ఏళ్ళు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అయిపోతే కమిటెడ్ గా అదే చదివే అవకాశం నాకు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా విద్యార్థి చాయిస్ అన్నమాట. విద్యార్థికి 1 year చదివిన తర్వాత బయోటెక్నాలజీ చదవాలనిపిస్తే బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు. సో అట్లా వేరే సర్టిఫికేషన్ కోర్సులు మాత్రం వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా మంచి కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ కూడా మనం ఆల్రెడీ చెప్పాము. ఇంకొక విషయం దీంట్లో మేజర్ ఇష్యూ ఇంకోటి ఏంటంటే, భారతీయ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే దేశాల్లో వాటి యొక్క బ్రాంచ్లు, అంటే వాటి యొక్క యూనివర్సిటీ ఇవి స్టార్ట్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళి దుబాయ్లో పెట్టచ్చు. సో అలాంటి వెసులుబాటు కల్పించారు. అలాగే ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీల్లో ఏ యూనివర్సిటీ అయినా సరే మనకి మన భారతదేశంలో వచ్చి యూనివర్సిటీ స్థాపించుకునే వెసులుబాటు కూడా ఉందంటే, ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తీసుకెళ్లి పూణేలోను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీసుకొచ్చి ముంబైలోనూ పెట్టే అవకాశం ఉంది. అవి ఎంతవరకు వస్తాయి అనేది మనం ముందు తర్వాత పాలసీని బట్టి, వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. బట్ పాలసీగా ఇది ఒక మంచి మూవ్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్కడికో వెళ్ళి చదువుకునే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకి, వాళ్ళకి ఇక్కడే చదువుకునే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏదైతే స్టాండర్డ్స్, ఏవైతే గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడున్న పోటీ ప్రపంచంలో ఇక్కడున్న యూనివర్సిటీస్ కూడా వాటికి తగ్గట్టుగా వాటిని అడాప్ట్ చేసుకుని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ 2 రకాలైన పోటీ ప్రపంచం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనుక మన దేశంలోకి వస్తే మరి ఫీ స్ట్రక్చర్ ఏంటి, మనది అభివృద్ధి చెందుతున్న దేశం కదా అని ఆలోచిస్తే ఫీ క్యాప్ అని ఆప్షన్ కూడా పెట్టారు. అంటే ఏ యూనివర్సిటీ అయినా సరే మన ఇండియాలో ఒక యూనివర్సిటీ బ్రాంచ్ ని కనుక తను స్థాపించకపోతే ఒక కోర్సుకి ఇంత ఫీజు అనేటటువంటి ఫీ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ని మించి ఫీజు వసూలు చేయకూడదు అనేటటువంటి ఇది పెట్టారన్నమాట. సో ఇవి మనం ఈ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దీంట్లో మనం హైలైట్స్ గా చెప్పుకుంటే ఇవి ముఖ్యమైన హైలైట్స్ మేడం. సో ఇప్పుడు మనం అంటే ఒక విశ్లేషణ చేసేటప్పుడు ఏవైతే మంచిగా ఏమున్నాయో అవి మనం చెప్పుకుంటూనే వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్స్ అనేవి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు కదా,
సారీ రాజ్యాంగ సూత్రాలు 3 రాజ్యాంగంలో మనకి 3 ప్రొవిజన్స్ ఏవైతే చెప్పానో అవి మాట్లాడుతున్నాను. అదే మనకి సెల్ఫ్ అదే స్టేట్ ఫండెడ్ ఉండేది, మళ్ళీ అమెండ్మెంట్ లో దీనికి రావటం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో 6 years నుండి 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఎన్ఫోర్స్ చేసి ఉన్నది. ఇప్పుడు మనకు చేంజ్ అవ్వబోతున్న పాలసీ ప్రకారము మీరు చెప్పారు కదా, అంటే 3 years to 18 years ఏజ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అవ్వాలి అని. బట్ ఆ ఏజ్ గ్రూప్స్ అంటే 3 to 6 అండ్ దెన్ 14 to 18 ఆ మిగతా 2 ఏజ్ గ్రూప్స్ ని కూడా రైట్ టు ఎడ్యుకేషన్ లో అమెండ్మెంట్ ద్వారా ఏమైనా తీసుకొచ్చేటట్టుగా కనిపించలేదు నాకైతే. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి తర్వాత యాక్చువల్లీ నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి ఇది వరకు ఏదైతే 14 years వరకు ఉండేదో దాన్ని ఇప్పుడు 18 years చేస్తూ, అంటే 3 to 18 years చేస్తూ రైట్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సబ్జెక్టివ్ కరెక్షన్ మేడం, ఇది 16 or 18 నెంబర్ నాకు సరిగా గుర్తులేదు. సో 3 years నుంచి మాత్రం కంపల్సరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అది 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. అది మాత్రం నాకు ఐడియా ఉంది. ఈ పాయింట్ నేను మిస్ అయ్యాను. హలో, కాలర్ యాడ్ అయినట్టున్నారు కదండి? అవునండి, శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ద షో అండి. చెప్పండి, యు ఆర్ గోయింగ్ టు యాడ్ సంథింగ్. చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఒక టెక్స్ట్ బుక్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక టెక్స్ట్ బుక్ చేస్తారు, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ టెక్స్ట్ బుక్స్ చేస్తున్నారు. ఆ యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇప్పుడున్న పాలసీ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏమన్నా ఐడియా ఉందా? దాని గురించి క్లారిటీ వచ్చిందా? బిశ్వనాథ్ జయంత్ గారు. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడున్న సిలబస్ ప్రకారం ఇప్పుడు ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అనే బోర్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి తగ్గట్టుగా సిబిఎస్ఈ సిలబస్ ని ఒకలాగా, తర్వాత స్టేట్స్ ఒకలాగా. ఇది యాక్చువల్ గా మనం ఆహ్వానించదగిన పరిణామం. నిజంగా చెప్పాలంటే మన భారతదేశం మల్టీ కల్చరల్ అండ్ మల్టీ లాంగ్వేజ్ అండ్ మల్టీ స్టేట్ సొసైటీ కాబట్టి ఒక రాష్ట్రం యొక్క అవసరాలు వేరొక రాష్ట్రం యొక్క అవసరాలతో ఎప్పటికీ మ్యాచ్ కావు. జియోగ్రఫికల్ గా తీసుకున్నా సరే, లేదంటే కల్చరల్ గా తీసుకున్నా సరే. సో అది అవసరం కూడా కదా అండి. అంటే పిల్లలకి ఆ లోకల్ కల్చర్ అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాక్చువల్ గా ఈ యూనిఫామ్ సిలబస్ తయారు చేసేటటువంటి దానికన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే సెంట్రలైజ్ సిలబస్ ఏదైతే ఉందో దానికన్నా కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మెకానిజమే బాగా ఉంటుందని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. అండ్ మన అవసరాలు కూడా అలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కేరళలో చదువుకునే అబ్బాయి యొక్క అవసరాలకి, తర్వాత కల్చర్ కి, నార్త్ ఈస్ట్ లో చదువుకునేటువంటి అబ్బాయి లేదా అమ్మాయి యొక్క అవసరాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు తారియడారిలో దగ్గరలో ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉన్నటువంటి పిల్లలు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇటు మన విశాఖపట్నంలో ఉండేటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి, లేదంటే సముద్ర ప్రాంతాల్లో ఉండేటటువంటి పిల్లలు నేర్చుకోవాల్సిన స్కిల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ డెమోగ్రఫికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని అడ్రస్ చేస్తూ వాళ్ళ స్టేట్ కు సంబంధించిన సిలబస్ ని వాళ్ళే మెయింటైన్ చేసుకునేలా ఉంటే బాగుండేది. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే బాగుండేది. కానీ ఒక యూనిఫామ్ సిస్టమ్ చేయాలనుకున్నారు. యాక్చువల్ గా మనం ఇప్పటి వరకు మనం మెరిట్స్ మాత్రమే మాట్లాడుకున్నాం కదా, డిమెరిట్స్ లో మనం ఈ పాయింట్ ని మనం యాక్చువల్ గా మనం అడ్రస్ చేయబోతున్నాం. ఓకే,
లెట్స్ గో హెడ్ అండి. అంటే డీమెరిట్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా అయితే మనం ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేసుకున్నాం. సో నేను ఇందాక అన్నది నాకు కనిపించింది ఏంటంటే అండి, ఫోటో యాజ్ ఫార్ యాజ్ నేను చదివినంత వరకు డాక్యుమెంట్ 3 to 18 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపల్సరీ అంటే ఈ ఎడ్యుకేషన్ అని. కానీ ఐ థింక్ స్టాచ్యుటరీ స్టేటస్ అనేది తీసుకురావాలి అని అంటే ఆ ఆర్టీఏ యాక్ట్ ఏదైతే ఉందో మన 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఈ గ్రూప్ చిల్డ్రన్ ని అందులో కంపల్సరీ ఒక అమెండ్మెంట్ ద్వారా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. మరి అది ఇందులో మెన్షన్ చేశారా లేదా అనేది చేయాలి. ఇది ప్రస్తుతానికి ఆర్డినెన్సే కదా, బిల్ అయిన తర్వాత అమెండ్మెంట్ చేయాలి. అండ్ అమెండ్మెంట్ చేయడానికి పెద్దగా రెసిస్టెన్స్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరికీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తే వద్దు అని ఎవరు అంటారు. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే బయట మనకి బాగా కనిపించే విషయాలు చెప్పుకున్నాం మేడం. ఇప్పుడు చెప్పండి. నేను డాక్టర్ రాయప్ప ఫ్రమ్ డాలస్ అండి, ఫ్రమ్ డాలస్. డాక్టర్ రాయప్ప. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి, బాగున్నారా? తర్వాత ఈ ఎడ్యుకేషన్ పాలసీ గురించి వింటున్నాను, బాగుంది యాక్చువల్ గా. బట్ నాకు కొంచెం 1-2 డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొంతమంది అనడం ఏమంటే ఇదేదో కాషాయము ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, లౌకికం తత్వం తీసేస్తున్నారు ఆల్మోస్ట్ అన్నట్టుగా ఒక్కటి క్రిటిసిజము. ఇంకోటి ఏమంటే రెండోది కంకరెంట్ లిస్ట్ ఇది ఎడ్యుకేషన్. మరి ఇప్పుడు స్టేట్ కి సెంటర్ కి వాటి ఈ గీత ఎక్కడైనా ఉంటుందా, లేకపోతే కంపల్సరీ ఉంటుందా? ఏ విధంగా దాన్ని సమన్వయం చేయాలి? Sure, I think we were going to address that one అండి. యాక్చువల్గా డిమెరిట్స్ లో మనం చెప్పుకోబోతున్నాం అండి దాని గురించి. ఇప్పటి వరకు పాలసీ ఏంటి దాని గురించి చెప్పుకోబోతున్నాం. దాంతో పాటు మీరు అడిగింది ఏంటంటే ఈ గీత ఏదైతే ఉంటుందా అంటే స్టేట్ ఎంత, దాని తర్వాత అట్లా యాక్చువల్ గా పాత అమెండ్మెంట్ లో కూడా దీన్ని అంత బాగా డిఫైన్ చేయలేదు. అంటే 42nd అమెండ్మెంట్ లో దీన్ని కంకరెంట్ లిస్ట్ లో చేర్చారు, దీన్ని అంత బాగా డిఫైన్ చేయలేదు. ఈ రోల్ ఇంతవరకే ఉంటుందని. సో దాని ప్రకారం వాళ్ళు ఒక పాలసీ, మెయిన్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు సెంట్రల్ గా. దాన్ని ఇప్పుడు సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయాస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే బోధిస్తాయో ఆ స్కూల్స్ లో ఆ ఎక్రిటేషన్ ఏముంటాయో ఆ స్కూల్స్ లో మాత్రం అవి డైరెక్ట్ గా ఆ పాలసీనే ఫాలో అవుతాయి. స్టేట్ గవర్నమెంట్స్ వాటికి వీలైనంత వరకు అమెండ్మెంట్ చేసుకునేలాగా ప్రొవిజన్ ఉంది. వాళ్ళు ఇంతవరకే ఉండాలి, సిలబస్ ని ఇంతవరకే వీళ్ళు డీల్ చేయాలి అనేటటువంటి అది మనకి ఆ గీత ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది అంత బాగా డిఫైన్ చేయలేదు. ఆ డిఫైన్ చేయకపోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పాలసీ ఏదైతే ఉందో దాన్ని సెంట్రలైజ్డ్ ఫినామినన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఫినామినన్ వైపు తీసుకువెళ్ళిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటుగా మనకి కొన్ని అనుమానాలు కూడా కలిగించే విషయాలు ఉన్నాయి. నిజానికి ఇదంతా ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ని మనం ఒక అకాడమిక్ డాక్యుమెంట్ గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పైన కనిపించిన విషయాలు అన్ని బాగా కనబడతాయి. కానీ నిజానికి చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ పాలసీ లాంటి పాలసీని అకాడమిక్ పాలసీగా కాకుండా పొలిటికల్ మరియు సోషల్ డాక్యుమెంట్ గా కన్నా మనం అర్థం చేసుకోగలగాలి. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఎలాంటి విధానం ఉంటే వాళ్ళు హర్షిస్తారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు దానికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి పదాలను జొప్పించి రాబోయే తరాల్లో ఎలాంటి భావనలు మనం ఇంజెక్ట్ చేయగలుగుతాము దీని సహాయంతో, మనకి రాజకీయంగా రాబోయే ఏళ్లలో ఎలా ఉపయోగపడబోతా ఉంది అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిగూఢంగా పాలసీలో దాగి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ఎడ్యుకేషన్ పాలసీని తన భవిష్యత్ అవసరాలకు ఏవైతే ఉన్నాయో అన్నిటికి అనుగుణంగా
ఈ రానున్న సొసైటీని సిద్ధం చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ గాను మరియు ప్రాసెస్ గాను ఉపయోగించుకోవాలనిపిస్తుంది. ఇందులో ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనకి ఒక అకాడమిషియన్ గా కాక ఒక పొలిటికల్ అండ్ సోషల్ డాక్యుమెంట్ గా కనుక మనం దీన్ని అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకి అర్థం అవుతాయి అనమాట. కాబట్టి ఉన్నాయండి మరి మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా అలాంటి పాయింట్స్? విషయాలన్నీ నేను మాట్లాడాలని అనుకున్నాను. సో 1968లో మనం ఎడ్యుకేషన్ పాలసీ చేసుకున్నాము. దాని యొక్క ప్రాథమిక లక్ష్యాలు మనం చూసినట్లయితే దేశం అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థుల్ని ఎలా సిద్ధం చేయాలి, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిజం లాంటి నాన్ నెగోషియబుల్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ పాలసీ 1968 రూపొందించడం జరిగింది. అప్పటికి మనకి మన భారతదేశం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో చాలా కరెక్ట్ గా ఉన్నాయి. దాని తర్వాత దాంతో 2020 పాలసీ ఏదైతే ఉందో దానితో మనం పోల్చినట్లయితే నిస్సందేహంగా ఒక అకాడమిషియన్ గా చేస్తే అది చాలా ప్రోగ్రెసివ్ గా కనబడుతుంది. ఈ డాక్యుమెంట్ లో అందరూ అంగీకరించే పదాలే ఉంటాయి. సో ఆ పదబంధాలన్నీ చాలా రోజీగా కనబడతాయి, గ్లోరిఫై కనబడతాయి. మనకి ఉదాహరణకి ఒక పాలసీ యొక్క ఇంట్రడక్షన్ 3వ పేజీ 4వ పేరా చూసినట్లయితే ఎడ్యుకేషన్ దస్ మస్ట్ మూవ్ టువర్డ్స్ లెస్ కంటెంట్ and more towards learning and about how to think critically and solve problems, how to be creative and multidisciplinary, and how to innovate, adopt and absorb new material in novel changing fields. Pedagogy must evolve to make education more experimental, holistic, integrated, inquiry driven, discovery oriented, learner centric, discussion based, flexible and of course enjoyable. How beautiful. చూడండి ఎంత చక్కటి పదాలు ఉన్నాయో. చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇలాంటి పదాలు ఎవరైనా ఉన్నప్పుడు మనం దాంట్లో వ్యతిరేకించేది ఏముంటుంది? సో కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం చదివినట్లయితే రెస్పెక్ట్ టు అదర్స్, క్లీన్లీనెస్, రెస్పెక్ట్ టు ద పబ్లిక్ ప్రాపర్టీస్, స్పిరిట్ ఆఫ్ సర్వీస్, సైంటిఫిక్ టెంపర్, liberty, responsibility, pluralism, equity, justice, education in public service, access to quality of education, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ విషయాలన్నిటిని చూస్తాం. కానీ మనం ఈ పదాలన్నిటిని మనం చూసినట్లయితే ఇందులో జాతీయ సమగ్రత మనం చూడండి 1968లో పాలసీలో జాతీయ సమగ్రత అనే పదం ఏదైతే ఉందో అలాంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలని తీసేసి దానికి ప్లేస్ లో ప్రైడ్ యాజ్ అన్ ఇండియన్ అనే భావనలు ఎక్కువగా మనకి ఇంజెక్ట్ చేయాలని చెప్పి అన్నట్టు మనకు అనిపిస్తుంది. దీంట్లో డైరెక్ట్ గా ఆ పదాలే నేను చదువుతాను పాలసీలో ఉన్నది. టు ఇన్స్టాల్ అమాంగ్ ద లెర్నర్స్ టు డీప్ రూటెడ్ ప్రైడ్ ఇన్ బీయింగ్ యాజ్ అన్ ఇండియన్, నాట్ ఓన్లీ ద థాట్ బట్ ఆల్సో ఇన్ ద స్పిరిట్, ఇంటెలెక్ట్ అండ్ డీడ్స్. చూడండి ఇందులో మనం ఎక్కడ సెక్యులరిజం అనే పదం కనిపిస్తుంది. సెక్యులరిజం అనే పదం కానీ దాని యొక్క అవుట్లుక్ కానీ మనకి ఎక్కడ కనిపించదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం పాలసీ చూసినట్టయితే అందులో డెమోక్రటిక్ అవుట్లుక్ కనిపిస్తుంది కానీ డెమోక్రసీ అనే పదం కనిపించదు. జాతీయవాదం, నేషనలిజం, పేట్రియాటిజం లాంటి భావనలు కనిపిస్తాయి కానీ జాతీయ సమగ్రత అనే పదం కనిపించదు. నేషనల్ ఇంటిగ్రిటీ లాంటి భావనలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి మన 1968 పాలసీ డాక్యుమెంట్ చెప్తుందో అలాంటి జాతీయ సమగ్రత అనేటటువంటి నేషనల్ ఇంటిగ్రిటీ లాంటి ఇష్యూస్ ఇందులో కనిపించవు. అలాగే ప్లూరలిజం అనే పదం కొత్తగా వచ్చి చేరింది దేని ప్లేస్ లో అంటే సెక్యులరిజం అనే పదాన్ని రీప్లేస్ చేస్తూ. దీన్ని బట్టి మనకి దీని యొక్క పాలసీ యొక్క లోపల ఇన్హెరిటెంట్ గా ఉన్నటువంటి దాని యొక్క లక్షణం ఏంటో మనకి అర్థం అవుతూ ఉంటుంది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
4.28 అంటే 4వ దాంట్లో 28వ లైన్ చూసినట్లయితే 4వ పేజీలో చాప్టర్ 4లో స్టూడెంట్ విల్ బి థాట్ అట్ ద యంగ్ ఏజ్ the importance of doing what is right and will be given a logical framework for making ethical decisions. అంటే ఎథికల్ డెసిషన్స్ తీసుకోవడానికి ఏం చేస్తే రైటో ఏం కరెక్టో చెప్పడానికి అంటే నువ్వేం చేయాలో ఏదైతే కరెక్టో మనకి స్టూడెంట్స్ కి చెప్పాలి. అది దీని యొక్క భావన. దాంతో పాటుగా మనం ఇందాక చాలా గ్లోరిఫైగా మాట్లాడుకున్న పదాలలో సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కూడా చూస్తాం. దానికి ఏదైతే వాట్ ఈస్ డూయింగ్ రైట్ అనే బోధించడానికి పూర్తిగా కాంట్రాడిక్టరీగా కనబడుతూ ఉంటుంది. సో సైంటిఫిక్ టెంపర్ ని పెంపొందించడం అంటే ఏంటంటే విద్యార్థి యొక్క స్వాభావికమైనటువంటి ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో, విషయాన్ని తర్కించే అలవాటు పెంపొందించడం ఎలా అయితే ఉందో ఇది. కానీ వాట్ ఈస్ డూయింగ్ రైట్ అనేది బోధించేస్తే ఇందులో ప్రశ్నించే తత్వం ఎక్కడ ఉంటుంది, అలాగే తర్కించే అలవాటు ఎక్కడ ఉంటుంది అనే దాట్ల మీద మనకి పూర్తిగా ప్రశ్నించే తత్వాన్ని సుప్తావస్థలోకి అంటే డార్మెన్సీలోకి నెట్టినట్టుగా మనం ఒక కన్క్లూజన్ కి రావచ్చు. సో ఇలా ఉన్నాయి ఈ పదాలు పదబంధాలు మనం చూస్తే ఉన్నట్టయితే ఏ పదాలు వాడినా మనకి అంటే అల్టిమేట్ గా మనం ప్రాక్టికల్ గా ఎలా ఫాలో అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ మీద మనం అప్పుడే విమర్శించడానికి ఏం లేదండి, ఎందుకంటే ఇది ఇంకా స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దాన్ని మనం విమర్శించడానికి మనం ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది పాలసీ లెవెల్లోనే ఉంది, ఇంకా ఇంప్లిమెంటేషన్ వరకు రాలేదు. ఇంకొక అబ్జర్వేషన్ అండి విజయ్, మీరు ఇందాక భారతీయ తత్వం గురించి మాట్లాడుతూ ఈ సర్టెన్ పదాలు వాడారు అని చెప్పారు. అయితే నా అబ్జర్వేషన్ లో ఏంటంటే మనకి భారతీయ తత్వంలో బుద్ధుడు ఎలా ఈ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తూ, బుద్ధుడు మహావీరుడు కరెంట్ హైరార్కియల్ సోషల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజెస్ ని విస్మరించినట్టు, అలాగే చార్వాక లోకాయుతాస్ వాళ్ళ ఫిలాసఫీ ఏదైతుందో అంటే మెటీరియలిస్టిక్ అబ్జర్వేషన్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉందో దాన్ని, అలాగే మిడీవియల్ పీరియడ్ కి సంబంధించిన ఇస్లామిక్ ట్రెడిషన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అంటే సైన్స్ లో అప్పుడు అంటే వాళ్ళ ఆలోచనల ద్వారా వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా విస్మరించినట్టు, అలాగే ట్రైబల్ కల్చర్స్ మన కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అంటే వ్యవసాయంలో కానివ్వండి, ఇటు అడవుల పెంపకంలోనూ, అలాగే మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ ని వాళ్ళ కల్చర్ లో వాళ్ళు ఎలా దాన్ని మెయింటైన్ చేశారు, ఎలా మేనేజ్ చేశారు, దెర్ ఇస్ అ కన్సిడరబుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ టు. వీటన్నిటిని ఇగ్నోర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే పిల్లలకి వీటన్నిటిని పరిచయం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే పుస్తకాలలో వాళ్ళు చదువుతున్నారో అదే మన కల్చర్ అనుకోవడము, అలాగే మన క్యాస్ట్ సిస్టమ్ లో ఉన్న అప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించకపోవడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని షార్ట్ కమింగ్స్ గానే మనం చూడాలి. అవును మేడం, అది మనం తప్పకుండా అది అడ్రస్ చేయలేదు. మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్. అందులో ఈ పాలసీలో ఖచ్చితంగా దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉండింది, కానీ ఎక్కడ మనకి ఆ పదాలు కనబడవు. కానీ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఇందులో మన పిల్లలకి ఎలాంటి వాల్యూస్ నేర్పించాలి అనేటటువంటి దాంట్లో మనకి 1968 పాలసీ చాలా క్లియర్ గా ఉంది. కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పిందో అదే వాల్యూస్ మనం నేర్చుకోవాలి అని చెప్పింది, ఇంకా అంతకన్నా ఎక్కువగా ఏం లేదు. కానీ ఈ పాలసీలో ఏం చెప్పారంటే ముందుగా ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇండియన్ ట్రెడిషనల్ వాల్యూస్ నేర్పించాలట. దాంతో పాటు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అంటే ట్రెడిషనల్ వాల్యూస్ ఏంటంట అవి సేవ, అహింస, తర్వాత సత్శీలత, సత్య, నిష్కాంస కర్మ అనేది భగవద్గీతలో అర్జునుడికి చెప్పేది మీకు పరిచయం ఉండే ఉంటుంది. అంటే
నిష్కామ కర్మ అంటే ఏంటంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చేయి, అంటే ఒక బానిసత్వంలో ఉండేటటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. రాజ్యాన్ని ప్రశ్నించకపోవడం అంటే ఇది నెగటివ్ పాయింట్ అండి. ఇది క్వైట్ డెఫినెట్ గా నెగటివ్ పాయింట్. సో అది నెక్స్ట్ ఇంకేం చెప్తారు? ఇప్పుడు మనం విద్యా పాలసీ మార్చుకునేది ఎందుకు? ఫలితం కోసమే కదా. ఫలితం ఆశించకుండా మనం ఏదో పని చేయటం అంటే ఎట్లా? ప్లాన్ చూసుకోవాలి, ఫలితం ఆశించాలి, మనము ఆ ఇంపాక్ట్ ఎందుకు కనుక్కోవాలి, రివ్యూ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వి షుడ్ ఫాలో. అండ్ ఎవ్రీ టైం అంటే మనకి సొసైటీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి అని అంటే కరెంట్ గా ఎగ్జిస్టింగ్ గా ఉన్న సిస్టమ్స్ కానివ్వండి, పాలసీస్ ని కానివ్వండి, వి షుడ్ బి ఏబుల్ టు క్వశ్చన్. అన్ని సరిగ్గా ఉన్నాయి, అంతా బాగా ఉంది అని అనుకునే మనస్తత్వంలో ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన అనేది ఉండదు. వీఆర్ ఆల్ వెల్ అన్నట్టుగానే ఉండిపోతాం. సో వాల్యూస్ ఏమున్నాయంటే శాంతి, సాక్రిఫైస్, తర్వాత టాలరెన్స్. నేను డైరెక్ట్ గా అందులో పాలసీలో రాసిన పదాలనే చదువుతున్నాను. ప్లూరలిజం ఇందాక చెప్పినట్టు, తర్వాత పేట్రియాటిజం, ఫర్గివ్నెస్, ఎంపతి, కంపాషన్, తర్వాత కట్టసి, పేషెన్స్, ఇవన్నీ చూడడానికి బాగా అనిపిస్తాయి. కాకపోతే ఆ పేట్రియాటిజం అనే పదమేమో మన సెక్యులరిజం ని రీప్లేస్ చేసింది. అలాగే డెమోక్రటిక్ అవుట్లుక్, అంటే డెమోక్రసీ కాదు మనకు కావాల్సింది, డెమోక్రటిక్ అవుట్లుక్ నేర్పించాలట పిల్లలకి. అది ఉంటుంది ఇందులో. ఇంటిగ్రిటీ, రెస్పాన్సిబిలిటీ, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ సో ఇలాంటి పదాలు ఉన్నాయి. సో ఇవన్నీ వాల్యూస్ గా డెవలప్ చేయాలి రాబోయే తరాల్లో అని చెప్పారు. ఇలా మనం ఒక్కొక్క పదాన్ని కనుక మనం విపులంగా చూసినట్లయితే మనం రేపటి తరాన్ని ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నామో అర్థమవుతుంది. ఏ సమాజంలో అయితే విశ్లేషణ చేయకుండా వాట్ ఈజ్ రైట్ అని ఒకరు చెప్తే దాన్ని పాటించేటట్టు చేస్తారో, ఎలా ఉంటుందో, అలాగే ఆ సమాజం ఏ సమాజం అయితే బహుళత్వాన్ని మాత్రమే గుర్తించి సెక్యులరిజం అంటే లౌకిక తత్వం అనే భావనలు ఏవైతే ఉందో వాటిని వదిలిపెడుతుందో, ఏ సమాజం అయితే ఫలితం ఆశించని నాకేం కావాలి అన్నట్టు దాన్ని ఏమంటారు అలాంటి ఆలోచన లేకుండా అంతా దేశం కోసమే, ఏదో నా కర్తవ్యం నేను చేస్తున్నాను అనేటటువంటి భావనలు పెడతాయో, వీటి లక్ష్యాలు మనకి ఇలాంటి సమాజం కావాలని అనుకుంటాం. దీన్ని అన్న లక్ష్యాలు అన్నీ మనకు అర్థమవుతాయి. ఇవి పుష్కలంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి పీపీఈ కిట్లో ఉన్నాయి. పీపీఈ అంటే మనం ఇక్కడ ఇండియాలో ఇప్పుడు పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయని గొడవ జరుగుతుంది కదా, అలాగే ఇందులో ఆ తక్కువ పడిన పీపీఈ అంతా ఇందులో దట్టించారనమాట న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. పీపీఈ అంటే ఫిలసాఫికల్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ యాంగిల్స్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో దీన్నన్నీ చూస్తా ఉంటే మనకేమనిపిస్తుంది అంటే ఇవంతా బాగున్నాయి, ఇంత మంచి మంచి మాటలు చెప్పారు, రోజీగా ఉన్నాయి, కాకపోతే ఒక 4-5 పదాలని వదిలేశారు, ఇందులో ఏముంటుంది, దీంట్లో ఏం సాధించగలుగుతారు? మనకి ఒక పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది, దాన్ని కాపాడుకునే 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేస్తూనే ఉన్నాయని అనుకుంటాం. దీన్ని మనం అంత తేలిగ్గా తీసుకోవడానికి నిజంగా అయితే లేదు. మీకు థర్డ్ వేవ్ అనే సోషల్ ఎక్స్పెరిమెంట్ కాలిఫోర్నియాలో చేశారు. దాని గురించిన అవగాహన ఉండే ఉంటుంది మేడం. కాలిఫోర్నియాలో చెప్పండి మేడం. చెప్పండి పర్లేదు, గో హెడ్. కాలిఫోర్నియాలో ఒక స్కూల్లో ఈ థర్డ్ వేవ్ అనే సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రీజనింగ్ ఏంటంటే అంటే రెండవ ప్రపంచ యుద్ధం గురించి వాళ్ళ స్టూడెంట్స్ కి నాజీ రెజిమ్ ఎలా ఉందో దాని గురించి స్టూడెంట్స్ కి చెప్తూ ఒక రకమైనటువంటి సోషల్ ఎక్స్పెరిమెంట్ అతను అక్కడున్న టీచర్ బోధించాడు. మొదటి రోజు అతను మనం అంటే అప్పట్లో పిల్లలకి రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ టీచర్ కి ఆ పిల్లలు ఏమనుకున్నారంటే జర్మన్లు ఇంత అమాయకుల, వాళ్ళు అంత ఈజీగా ఎలాగా ఒక ట్రాప్ లో పడిపోయారు, వాళ్ళు ఏమీ అంత ఆలోచించలేదా అనేటటువంటి డౌట్ పిల్లల్లో వచ్చింది, స్కూల్లో పిల్లల్లో వచ్చింది. సో దీన్ని అడ్రస్ చేయడానికి మనకి ఈ థర్డ్ వేవ్ అనేది మనకి ఒక డాక్యుమెంటరీగా కూడా ఉంది, చాలా మనకి అవైలబుల్ గా ఉంటుంది, వీలున్న వాళ్ళు చూడొచ్చు. దీంట్లో 5 రకాల స్టెప్స్ తోటి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపోజ్ చేశాడు పిల్లలకి. అది వాళ్ళకి ముందే చెప్పలేదు.
ముందు ఫస్ట్ రోజు ఏం చెప్పాడంటే, ఈ రోజు అంటే ఏ రోజైతే డిస్కషన్ జర్మన్లకి ఆలోచన లేదా అనుకునే డిస్కషన్ వచ్చిందో దాని తర్వాత రోజు ఆ టాపిక్ అక్కడితో వదిలిపెట్టేసి దాని తర్వాత రోజు పొద్దుటే వచ్చి మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఒక రకమైనటువంటి ఆ ఆ, మనం ఒక రకమైన డిఫరెన్స్ చూపించాలి అనేటటువంటి ఒక రకమైన భావనలు వాళ్ళతో పిల్లలకి చెప్పాడు. ఒక సరదా గేమ్ లాగా స్టార్ట్ చేసి మన అందరం ఇక పైన ఒకళ్ళనొకళ్ళు పీల్చుకునేటప్పుడు ఏదైతే స్టడీ బెంచ్ ఉందో దాని పక్కన నుంచుని నిలబడి నాజీ సెల్యూట్ కి దగ్గరలో ఉండేటటువంటి ఒక స్నేక్ లాంటి సెల్యూట్ ఒకటి నేర్పించటం, ఇలా ఒక 5 రోజుల పాటు అలా స్ట్రక్చర్ లో కొన్ని చేంజెస్ తెచ్చుకోవటం చేసిన తర్వాత చివరికి లాస్ట్ రోజు ఈ అతని కంట్రోల్లో కూడా తప్పిపోయి పిల్లలు మెల్లిమెల్లిగా గ్రూప్స్ గా ఫాలో అవటం, తర్వాత మనందరం ఒక గ్రూప్ కదా, మనకు ఒక ఐడెంటిటీ ఉండాలనుకోవటం, ఈ గ్రూప్ లో ఉన్న పిల్లలందరూ వేరే గ్రూప్ లో ఉన్న పిల్లలు అందరినీ ఎక్స్పాన్షన్ అనేటటువంటి భావన, అందరినీ కలిపేసుకుని మనలాంటి గ్రూప్ లో మన గ్రూప్ ను పెంపొందించుకోవాలనే భావన రావటం, ఎవరైతే దీన్ని వింతగా చూశారో బాగలేదు అనుకున్నారో వాళ్ళు నీచంగా చూడటం, ఇలాంటి భావనలు వాళ్ళలోనే ఒక 5వ రోజు అప్పటికే పెరిగిపోయాయి. అలాగే మన గ్రూప్ అందరం కలిసి మనం ఒకటి ఉన్నామనే ఐడెంటిటీని ఉంది కాబట్టి మనం ఒక ర్యాలీ చేయాలి, మన బాస్ వస్తాడు కాబట్టి, ఒక డిక్టేటర్ వస్తాడు కాబట్టి, అతను డిక్టేటర్ అనే పదం కాదు యాక్చువల్గా ఒక బాస్ వస్తాడు కాబట్టి, నాయకుడు వస్తాడు కాబట్టి అతనికి ఒక ర్యాలీ చేయాలి వచ్చే రోజున. మనం అందరం ఆ ర్యాలీలో ఈ వేవ్ అంటే వేవ్ అంటే అల కాబట్టి మనం అందరం బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవాలని వాళ్ళ విద్యార్థుల్లో వాళ్ళే ఒక గేమ్ లా స్టార్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ వాళ్ళే ఒక సెల్ఫ్ కంట్రోల్డ్ గా ఒక రకమైనటువంటి కల్ట్ లాగా దాని తర్వాత మారిపోయింది. చివరికి 5వ తెలియకుండానే వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయారు. 5వ రోజు ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఆయన మీరు అడిగారు ఆ రోజు మీరు ఎలా జర్మన్లు ఎందుకు అమాయకులు అనుకుంటున్నారు, ఎందుకు అమాయకులు, వాళ్ళు ఎలా ట్రాప్ లో పడ్డారు అన్నారు కదా, ఇదిగో చూడండి నాయకుడు ఎవరో తెలుసా, ఇదిగో అని చెప్పి మనకి వాళ్ళకి హిట్లర్ యొక్క చిత్రపటాన్ని చూపించడం, ఇంకా చాలా కాలం వరకు ఆ ఎక్స్పెరిమెంట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ అదే రకమైన దాంట్లో ఉండటం. సో నిజం తెలుసుకున్న తర్వాత ఒక 5 రోజులకే ఆ ఎఫెక్ట్ యాక్చువల్ గా. సో నిజం తెలుసుకున్న తర్వాత ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ నుంచి బయటకు వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకి టైం పట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లోనే. సో ఒక 5 రోజుల ప్రాసెస్ కి ఇలా ఉంటే ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో కానీ లేదంటే రకరకాలైనటువంటి అంటే సాంస్క్రిట్ కల్చర్ తీసుకురావాలనుకోవడం కానీ, నేటివ్ లాంగ్వేజ్ అనే పదాలు కానీ, తర్వాత పేట్రియాటిజం అనే భావనలు కానీ, రెస్పెక్ట్ టు ద నేషన్ అనే భావనలు కానీ, ఇట్లాంటివన్నీ అంటే ఇవన్నీ ఉండకూడదని ఎవరు అనరు. పేట్రియాటిజం ఉండాలి, ప్లూరలిజం ఉండాలి, ఇవన్నీ వాటితో పాటు ఉండాల్సినవి లేవు కదా, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే కదా వాటికి వాల్యూ ఉంటుంది. సో వాళ్ళకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ దీంట్లో ఇంజెక్ట్ చేసినట్టుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క పరిపూర్ణమైనటువంటి స్ట్రక్చరల్ లక్ష్యాన్ని ఈ పాలసీ ద్వారా పెట్టారు. మనకి ఇప్పుడు చూడండి పాలసీలో 3rd లాంగ్వేజ్ అంటే హిందీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ. 3 లాంగ్వేజెస్, అందులో హిందీ అనేది మ్యాండేటరీ కాదు యాక్చువల్ గా, వేరే 3rd లాంగ్వేజ్ ఏదైనా చూస్ చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. అండ్ 2 లాంగ్వేజ్ తమిళనాడు లాగా 2 లాంగ్వేజ్లు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ 3 లాంగ్వేజ్ సిస్టమ్ ఇప్పుడు పెట్టారు. అండ్ మనకి ఇప్పుడున్న పొలిటికల్ స్ట్రక్చర్ కి, పైనున్న మెజారిటీకి, కింద ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ లో పాలసీ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ లేకపోవడానికి వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కనుక మీరు ఇది చేస్తేనే మీకు ఈ బడ్జెట్ ఇస్తానను, లేదంటే మీరు ఇది చేస్తేనే మీ మీద ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్స్ మేము రానివ్వకుండా చేస్తామనో, లేదంటే వాళ్ళే అధికారంలో ఉన్న గవర్నమెంట్ లో అయితే కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ ని డమ్మీగా చేసి ఉన్న పాలసీని పెంచడానికి
సో ఈ రకమైనటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇండిపెండెన్సీ ఆఫ్ స్టేట్ ని దాన్ని ఓవర్కమ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫుల్ పవర్స్ ఇప్పుడైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లో చెప్పండి. అదొకటే కాదండి, అంటే విజయ్ మనకు టైం అయిపోతుంది కాబట్టి నేను కంక్లూడ్ చేయడానికి, అంటే మీరు చాలా సమగ్రంగా విశ్లేషించారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా పాలసీ కానీ ఏదైనా గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటున్న టైంలో మనము దాని ముందు ఎలాంటి వాతావరణం ఉంది, అంటే సొసైటీలో ఏం వాతావరణం ఉంది, మన చుట్టూ ఏం వాతావరణం ఉంది, రాజకీయ వాతావరణం, అలాగే ఎకనామికల్ గా ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. అంటే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనకి జరిగిన ఇది పైనుండి మనకి ఒక పాలసీ డాక్యుమెంట్ గా కనిపిస్తున్నప్పటికీ వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయని కనుక మనం చూసుకుంటే మే 1st రోజు ఒక అనౌన్స్మెంట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు. ఏమని అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆ వెంటనే మనకి గూగుల్ సిఇఓ వచ్చేసి ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడము, ఆ తర్వాత మార్కెటింగ్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి అంటే ఒక 15 బిలియన్ వర్త్ మార్కెట్ ఉంది ఈ నెక్స్ట్ 4 years కి అని చెప్పి. తర్వాత మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం, అది కాంట్రడిక్టరీ. అంటే ఇది ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తూ మళ్ళీ నెక్స్ట్ డే వరల్డ్ బ్యాంక్ తో ఎడ్యుకేషన్ లో వాళ్ళని ఇన్వైట్ చేయడం, అంటే ఇన్వైటింగ్ టు ఇంటర్వీన్ ఇన్ దర్ సోషల్ స్కూల్ ఎడ్యుకేషన్. మన స్కూల్ ఎడ్యుకేషన్ లో అసలు వరల్డ్ బ్యాంక్ కి ఏంటి ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ తో సంబంధం ఏంటి అనేది, ఈ అన్ని ఆర్డర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలా మన ఎడ్యుకేషన్ ని మార్చడానికి, అంటే అది అనుకూలంగా మారుస్తున్నారా లేకపోతే మనకు చాలా అనుమానాలు వస్తాయి ఇవన్నీ కనుక మనం చూస్తుంటే. హలో మేడం, అనుమానాలు రావడానికి దీనికి అంటే బ్యాక్గ్రౌండ్ మనం అంత మీరు చెప్పిన ఈ క్రొనాలజీ ఏదైతే ఉందో ఇవంతా మనం ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి కళ్ళ ముందే ఎగ్జాంపుల్ కనబడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి గ్లోబల్ గా మన ఎడ్యుకేషన్ లో ఈ సిలబస్ అనేది స్కూల్ కి పిల్లలు వెళ్ళట్లేదు కాబట్టి భారంగా ఉంటుంది కాబట్టి ఒక 30% సిలబస్ ని తీసేయాలి అని చెప్పి సిబిఎస్ఈకి డైరెక్షన్స్ ఇచ్చారు. సిబిఎస్ఈ వాళ్ళు ఏ సిలబస్ తీశారంటే బయాలజీలో ఎవల్యూషన్ అనే పార్ట్ ని తీసేశారు. చూడండి, బయాలజీలో ఎవల్యూషన్ అనే పార్ట్ ఎంత గొప్పదో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకి అందరికి బయాలజీ చదివిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవుతుంది. కానీ ఎవల్యూషన్ చదువుకోకూడదు పిల్లలు, అంటే వాళ్ళకి అవకాశం వస్తే ఎలా ఉంటుందో చూడండి. రెండోది, మనకి సోషల్ సైన్సెస్ లో తీసేసినవి ఈ డెమోక్రసీ అనే పోర్షన్ కానీ, తర్వాత ఈ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ కానీ ఈ సిలబస్ లో తీసేస్తారు. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. సో చూడండి, ఈ అంటే వాళ్ళకి అవకాశం వస్తే మనకి అంటే గవర్నమెంట్ కనుక ఇది చేయాలి అనుకునే అవకాశం వస్తే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోగలుగుతారు, బ్యూరోక్రసీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, బోర్డ్స్ కూడా గవర్నమెంట్ కి కోపం తెప్పించకుండా ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మన ఎదురుకుండానే కనబడతా ఉంది. ఇంకా వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే మనకి వరల్డ్ బ్యాంక్ సర్వశిక్ష అభియాన్ అప్పటి నుంచి కూడా స్కూల్ కన్స్ట్రక్షన్స్ లో కూడా అవి కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది ఎడ్యుకేషన్ పెంపొందించుకోవడానికి. కాకపోతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావాలని చెప్పి ఈ అవుట్కమ్స్ కావాలి అని చెప్పేటటువంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్కమ్స్ చూసింది తప్ప ఒక క్రైటీరియాగా ఈ అవుట్కమ్స్ కావాలని, తర్వాత ఇలాంటి వాటిలో డైరెక్ట్ సిలబస్ లోను వాటిలో ఇంటర్వ్యూన్ కావాలని చెప్పి అనుకోలేదు. అంటే మనం అప్పట్లో లేదు. సో అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తేవాలనుకుంటున్నారు, అది కంట్రోల్డ్ గా ఉండాలనుకుంటున్నారు. యూజీసీ, నాక్ ఇలాంటి బోర్డ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒకటే అయిపోవాలి. అది ఆ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళే సిలబస్ తయారు చేయాలి, వాళ్ళే అక్రిడిటేషన్ ఇవ్వాలి,
వాళ్ళే అసెస్మెంట్ చేయాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ఇంకా యాక్చువల్ గా మాట్లాడుకోవాలంటే దీంట్లో దగ్గర ఇంకొక ఎపిసోడ్ కూడా మనం చేయొచ్చు నిజంగా చెప్పాలంటే. సో అంత మనం అర్థం చేసుకునే బిట్వీన్ ద లైన్స్ ఏవైతే ఉన్నాయో, బాగా రోజీగా కనిపించే వాటిల్లో బిట్వీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పుష్కలంగా దట్టించి, ఇందాక మన కాలర్ ఆయన పేరు డాక్టర్ గారు అనుకుంటా, ఆయన చెప్పినట్టుగా ఈ సాఫ్రనలైజేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా జరుగుతుందని అనుమానాలు అయితే ఉన్నాయి, దానికి ఇండికేషన్స్ కూడా కనబడుతున్నాయి మనకి. సో మనం ఏదైతే రాజ్యాంగ విలువలు ఏవైతే మాట్లాడుకుంటున్నాం వాటికి గౌరవం ఇవ్వకపోవటం, సో అప్పటి పాలసీలని అప్పటి మేకర్స్ ని మనం తక్కువగా చూడటం లాంటిదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. షూర్ అండి. ఐ థింక్ మనం టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షో వచ్చేసామండి. మీకు నెక్స్ట్ ఆర్జేస్ వెయిట్ చేస్తున్నారంట. సో థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా చక్కగా విశ్లేషించారు. అండ్ లిసనర్స్, వింటున్న శ్రోతలకి ఒక విన్నపం అండి, అంటే డెఫినెట్ గా మార్పులు కొన్ని మనకి పాజిటివ్ గా ఉన్నప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద డిబేట్, అంటే దీని మీద ఒక పబ్లిక్ డిబేట్ కనుక పెడితే ఎలాంటి మార్పుల్ని మనం కోరుకుంటున్నాం, ఆ మార్పులు మన సమాజానికి కావాల్సిన మార్పులకి అనుగుణంగా ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయబడుతుందా లేదా అనే జాగృతతో అయితే మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి విజయ్, థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు, ఫర్ జాయినింగ్ us in the show. Signing off అండి. Yeah.